1947 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్రం పొందిన అర్ధరాత్రి. అది ఆనందం, ఆశ, గర్వం నిండిన క్షణం. కాని అదే సమయంలో చరిత్రలోనే అతిపెద్ద మానవ విషాదం ఆరంభమైంది. బ్రిటిష్ జెండా దిగింది. రెండు దేశాలు పుట్టాయి, భారత్ మరియు పాకిస్తాన్. ఒకవైపు ఆనందకేకలు, మరొకవైపు విడిపోయిన కుటుంబాల విలపనలు. స్వాతంత్ర్యం కోసం శతాబ్దం పోరాడిన దేశం ఇప్పుడు తనలోనే విభజించబడింది. ఈ విభజన ఒక్కరోజులో జరగలేదు. దాని విత్తనాలు దశాబ్దాల క్రితమే నాటబడ్డాయి. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలకులు గ్రహించారు, ఐక్య భారతదేశం వాళ్ల పాలనకు ముప్పు అని. అప్పటినుంచి వారు మతాల మధ్య గోడలు కట్టడం ప్రారంభించారు. 1906లో ఢాకాలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపించబడింది. 1909లో వేరువేరు ఎన్నికల నియమాలు తెచ్చి హిందూ ముస్లిం విభజనను బలపరిచారు. ఇది విభజించి పాలించు విధానానికి అసలైన రూపం. మొదట జిన్నా భారత ఐక్యతకు మద్దతిచ్చిన నాయకుడు. కాని కాలక్రమంలో ఆయన నమ్మకం కోల్పోయాడు. 1937 ఎన్నికల తర్వాత ఆయన భావించాడు, ముస్లింలు హిందూ ఆధిక్యంలో తమ భవిష్యత్తును రక్షించుకోలేరని. 1940 లాహోర్ సమావేశంలో జిన్నా ప్రకటించాడు, హిందువులు ముస్లింలు రెండు వేరువేరు జాతులు అని. ఆ క్షణం నుంచే పాకిస్తాన్ ఆలోచన ఆరంభమైంది. గాంధీ, నెహ్రూ, జిన్నా, మూడు మార్గాలు, మూడు దృక్పథాలు, కాని ఒకే సమస్య: స్వాతంత్ర్యానంతర భారత్ ఎలా ఉండాలి? 1942లో క్రిప్స్ మిషన్, 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎందుకంటే విశ్వాసం లేదు. ప్రపంచ యుద్ధం ముగిసిన బ్రిటిషులు త్వరగా వెళ్ళిపోవాలనుకున్నారు. తమ పాలన ముగిసేలోపు ఒక గీత గీయాలని నిర్ణయించారు. 1947లో లార్డ్ మౌంట్బ్యాటన్ భారత చివరి వైస్రాయ్గా వచ్చాడు. అతని నిర్ణయం ఆగస్టు 1947కే అధికార బదలాయింపు. కేవలం 5 వారాల్లో దేశాన్ని 2 భాగాలుగా చేయమని సైరిల్ రాట్క్లిఫ్ అనే బ్రిటిష్ న్యాయవాదికి బాధ్యత అప్పగించారు. అతనికి భారత్ గురించి తెలియదే, కాని అతని గీత లక్షల గుండెలను చీల్చింది. ప్రకటన వెలువడగానే గందరగోళం చెలరేగింది. పంజాబ్, బెంగాల్, సింధ్ అన్నీ చీలిపోయాయి. గ్రామాలు, పొలాలు, ఇళ్ళు ఒక గీత ఎక్కడ గీశారో అక్కడే గాయాలుగా మారాయి. తరువాత ప్రారంభమైంది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద వలస. సుమారు 15 మిలియన్ మంది సరిహద్దులు దాటారు. హిందువులు, సిక్కులు భారత్కి వచ్చారు. ముస్లింలు పాకిస్తాన్కు వెళ్లారు. రైళ్లు శవాలతో నిండిపోయాయి. బండ్లపైన శవపేటికలుగా మారాయి. పొరుగువాళ్లు శత్రువులయ్యారు. మిత్రులు విడిపోయారు. 1 మిలియన్ మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విషాద మధ్యలో కొంత మానవత్వం ఇంకా మిగిలి ఉంది. కొన్ని గ్రామాల్లో హిందువులు ముస్లింలను కాపాడారు. మరికొన్ని చోట్ల ముస్లింలు హిందువులకు ఆశ్రయమిచ్చారు. అది చీకటిలో వెలుగులా మెరిసిన క్షణం. అది స్వాతంత్ర్య వేడుకల వెనుక దాగి ఉన్న నిశ్శబ్దకేక. రక్తం, కన్నీళ్లు, ఆకలి, ఇవే స్వేచ్ఛకు చెలించిన ధర. ప్రతి రైలు, ప్రతి వీధి ఒక కొత్త కథ చెప్పింది. కాని అందులో శాంతి అనే పదం వినిపించలేదు. శరణార్థ శిబిరాలు నిండిపోయాయి. కొత్త ప్రజలు, కొత్త భాషలు, కొత్త గాయాలు. ప్రతి నగరం మారిపోయింది. తమ ఇళ్లు కోల్పోయినవారు కొత్త జీవితాలు ప్రారంభించాల్సి వచ్చింది. చిన్నపిల్లలు సరిహద్దుల అర్థం కూడా తెలియకుండానే తల్లిదండ్రులను కోల్పోయారు. గాంధీ అల్లర్లు ఆపమని నడుచుకున్నాడు. ఆయన చెప్పాడు, హింసతో వచ్చిన స్వేచ్ఛ నాకు అర్థంరహితం. కాని కొన్ని నెలలకే ఆయన హత్యకు గురయ్యారు. శాంతి స్వరం నిశ్శబ్దమైంది. విభజన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. కశ్మీర్ వివాదం, యుద్ధాలు, అనుమానాలు ఇవన్నీ అదే విభజన ఫలితాలు. కాని ఈ గోడల వెనుక మనుష్యత్వం ఇంకా బ్రతికే ఉంది. ఇరు దేశాల ప్రజలు ఇప్పటికీ అదే పాటలు పాడుతున్నారు. అదే ఆహారం పంచుకుంటున్నారు. వాఘా సరిహద్దు రెండు వైపులా చేతులు ఊపుతున్న ప్రజలు మనకు గుర్తు చేస్తున్నారు, సరిహద్దులు భూమిని మాత్రమే విడదీస్తాయి, గుండెలను కాదు. 1947 విభజన ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, మానవత్వాన్ని పరీక్షించిన ఘట్టం. స్వాతంత్ర్యం విలువైనది, కాని అది కరుణను కోల్పోతే అర్థం కోల్పోతుంది. ఈ కథ మనకు చెబుతోంది, ద్వేషం గీతలు గీయగలదు, కాని ప్రేమ మాత్రమే గాయాలు నయం చేయగలదు. మన చరిత్రలోని ఈ గాయం మనకు గుర్తు చేస్తోంది, స్వాతంత్ర్యమంటే కేవలం రాజ్యం కాదు, మనసుల్లోని శాంతి కూడా. ఇది భారత్ పాకిస్తాన్ విభజన కథ. మరిన్ని చరిత్రాత్మక వీడియోల కోసం చూస్తుండండి. జాబ్ సఫల్. నేర్చుకో స్మార్ట్గా. సిద్ధమవ్వు ఏఐతో.